యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న మల్టీపర్పస్ సర్వీసెస్ ప్రొవైడర్స్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులకు యానాం మండల బీజేపీ అధ్యక్షులు కనకాల రాజు మరియు యానాం బీజేపీ మండల సభ్యులు సంఘీభావం తెలిపారు. యానాం ప్రభుత్వ ఆసుపత్రిలోని మల్టీపర్పస్ సర్వీసెస్ ప్రొవైడర్స్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు 2011 నుండి ఇప్పటి వరకు యానాం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారని, వారికి 2020 ఆగస్టు నుండి 42 నెలలుగా జీతాలు చెల్లించలేదని, కోవిడ్-19 వంటి మహమ్మారి సమయంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారని, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అధికారులు తమను మనుషులుగా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. యానాం బీజేపీ మండల అధ్యక్షుడు కనకాల రాజు వారికి సంఘీభావం తెలిపి తమ కుటుంబాలు జీతాలందక చాలా ఇబ్బంది పడుతున్నామని, జీతాలు ఇవ్వకుంటే కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను ఎంతవరకు పోషించుకోగలరని ప్రశ్నించారు. ఈ విషయమై వారంతా 3/1/2024 నుంచి అప్పటి వరకు నిరసనలు చేస్తున్నా పెండింగ్లో ఉన్న జీతాలు విడుదల చేసేందుకు గానీ, ఉద్యోగాలను క్రమబద్ధీకరించేందుకు గానీ జనరల్ హాస్పిటల్ అధికారులు ఎలాంటి ప్రయత్నమూ చేయటం లేదు. కనకాలరాజు డీడీ రవిశంకర్తో నేరుగా మాట్లాడగా, నేనేం చేయగలనని, వీరికి సంబంధించిన ఈఎస్ఐ ఈపీఎఫ్ మంజూరు అప్రూవ్ కాలేదని, అందుకే వీరి జీతాలు మంజూరు కావటం లేదన్నారు. భాజపా అధ్యక్షుడు కనకాలరాజు గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేసి వారి సేవలను గుర్తించి రెగ్యులర్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మీరు కూడా పట్టలేదు నా మంచి అడిగినట్టు మీరు కూడా దగ్గర ఏం పెండింగ్ లేదు. మొత్తం తీసుకోవాలి. ఆ కంపెనీకి అమౌంట్ కట్టేసారు, గవర్నమెంట్ కట్టేసిందండి. మీరు కాంట్రాక్ట్ చేసినారు కదా వాళ్ళకి పరిచయంగా, వాళ్ళ కంపెనీ గవర్నమెంట్ వస్తుంది అంటే గవర్నమెంట్ బిల్ అయితే వచ్చింది. మళ్ళీ ఏం చెప్పారంటే ఈఎస్ఐ ఈపీఎఫ్ కట్టి ప్రూఫ్ ఇస్తే రిలీజ్ అని చెప్పారు. వాళ్ళ దగ్గర ఆ ప్రూఫ్ లేదు. అప్రూవ్ లేదా? కట్టలేదండి. దాని పరిష్కారం ఏమన్నా మన బయట మాట్లాడితే మన అవుతుందండి. అది రాజకీయ నాయకులకు కుమ్మక్కయ్యేది, అవతల కుమ్మక్కయ్యేది. ఈరోజు ఎవరికి క్వశ్చన్ చేస్తున్నారు 25 మంది ప్లస్ 42 మెంబర్స్ జీతాలు రాక వీళ్ళు 42 నెలల నుంచి చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు స్కూల్ ఫీజులు కానీ, వీళ్ళ ఇంటికి గడవాలంటే ఏవే